వెన్నుపూస ఫ్రాక్చర్లు వెన్నుపాములో ఏంటంటే ముఖ్యంగా మనకు ఆ శరీర కండరాల యొక్క నాడులను కంట్రోల్ చేసే ట్రాక్ట్స్ అని ఉంటాయి. వెన్నుపాము వెనక వైపు మన జాయింట్ పొజిషన్ సెన్స్ క్యారీ చేసే ఫైబర్స్ ఉంటాయి. సో వెన్నుపూస కనుక వెనక భాగం ఫ్రాక్చర్ అయ్యి ఆ యొక్క ట్రాక్ట్స్ని కనుక ఒత్తుకుంటుంటే ఆ మనిషి నడిచేటప్పుడు బ్యాలెన్సింగ్ అవుట్ అయినట్టుగా నడుస్తుంటాడు. అదేవిధంగా ముందు వైపు ఫ్రాక్చర్ అయ్యి ఆ యొక్క వెన్నుపామును కనుక దాన్ని ఒత్తుకుంటుంటే మనిషి నడక చాలా కష్టంగా మారుతుంది. మామూలు నడవాలంటే మనిషికి గ్రేడ్ 5 పవర్ అంటారు, నార్మల్గా గ్రేడ్ 5 పవర్. ఆ యొక్క గ్రేడ్ 5 పవర్ నెమ్మదిగా తగ్గి టోటల్ లాస్ ఆఫ్ పవర్ 0. ఆ రెండింటి మధ్యలో ఉంటుంది, తగ్గుతూ వస్తుంటుంది. ఎందుకంటే ఆ పూస ఫ్రాక్చర్ పోయి ఆ వెన్నుపామును కనుక దాని లోపల ఉన్న వెన్నుపామును కనుక ఒత్తుకుంటే ఆ యొక్క నడక అనేది మారుతుంది, ఆ నడక మందగిస్తుంది, వీక్నెస్ వస్తుంది, 2 కాళ్ళు చచ్చుబడే అవకాశం ఉంది.